కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతాడు. ఎందుకు అంటే మీకంటే చేతి బొటనవేలులోంచి అమృతం పడాలని ఇంద్రుడు వరం ఇచ్చాడు. నేను అమృత వపుహు, శరీరం అంతా అమృతమే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు అమృత వపుహు అని. ఒళ్ళంతా అమృతమైన వాడికి కాలివేలు పెట్టుకుంటే ఏమిటి, చేతి వేలు పెట్టుకుంటే ఏమిటి, అందుకు నేను కాలివేలు పెట్టుకున్నానన్నాడు ఆయన. ఒక్కొక్క దేవతా స్వరూపంలో ఒక్కొక్క విచిత్రం ఉంటుంది, దాని చేత ఆ మూర్తి వైభవం ప్రకాశిస్తుంది. అలా అన్ని చోట్ల వెంట్రుక దూష్యమైతే అమ్మవారి తలకట్టు మాత్రం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో పరమ చీకాకు కల్పించగలిగినటువంటి ప్రాణులు ఎక్కడ పుడతాయి అంటే తలలో పుట్టే చెమటలోంచే పుడతాయి. తలలో పుట్టేటటువంటి